హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయాష్ మూన్ సెంటిమెంట్ హారో. ఫ్రెండ్స్, మనం ఈరోజు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మూడో వ్యక్తి అంటే తన లైఫ్లో ఉన్న వారి గురించి థర్డ్ పార్టీ గురించి తను ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి. మీ పరంగా ఎలా ఉన్నాయి అండ్ థర్డ్ పర్సన్ గురించి ఎలా ఉన్నాయో చూడబోతున్నాం అన్నమాట. అండ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అమ్మవారి ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండాలని నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మీ పర్సన్ ఫీలింగ్స్ మీ పరంగా ఎలా ఉన్నాయి అండ్ థర్డ్ పర్సన్ పరంగా ఎలా ఉన్నాయో చూడబోతున్నాం అన్నమాట ఈ డెక్లో. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి. వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ గురించి కూడా ఏం ఆలోచిస్తున్నారు చూడబోతున్నామండి. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. మీ పర్సన్ లైఫ్లో ఒకవేళ థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ చూడబోతున్నాం. ఓకే, ఇక్కడ మీ ఫీలింగ్స్ ఉంటుందండి, ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి ఉంటుందన్నమాట. ఓకే, మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఓకే, చెప్తాను. ఫస్ట్ మేము కార్డ్స్ పెట్టేద్దామండి. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ఆలోచన విధానం ఎలా ఉంది, మిమ్మల్ని రైట్ పర్సన్ అనుకుంటున్నారా లేదా థర్డ్ పార్టీ రైట్ పర్సన్ అని తను అనుకుంటున్నారా. ఇది థర్డ్ పార్టీ గురించి అండి. కొంతమందికి మీ పర్సన్కి థర్డ్ పార్టీతో కూడా మ్యారేజ్ అయి ఉంటుందండి, అయిపోయి ఉంటుంది కూడా. తను థర్డ్ పార్టీలో హ్యాపీగానే ఉన్నారా లేదా మీరు గుర్తొచ్చి బాధపడతా ఉన్నారా. ఓకే, అండ్ మీ పర్సన్ తన ఎనర్జీ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం మనం. మీ పర్సన్ ఎనర్జీ ప్రజెంట్ ఆలోచిస్తూ ఉన్నారండి. మీ పర్సన్ అయితే బాగా ఆలోచిస్తూ ఉన్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ 5 ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీతో గొడవలు జరుగుతున్నాయండి, బాగా గొడవలు అనేవి జరుగుతున్నాయి వాళ్ళిద్దరి మధ్యలో. తను అక్కడ హ్యాపీగా అయితే లేరండి. ఎందుకు హ్యాపీగా లేరు నేను చెప్తాను. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి. మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీతో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆ పర్సన్ని కట్ చేసేయాలి, మళ్ళీ మీతో ప్యాషనేట్ నువ్వు బిగినింగ్ చేయాలి, మీకు కాల్ చేయాలి, మీకు మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. కానీ ఎలా చేయాలి అర్థం కావడం లేదు. ఎందుకంటే మిమ్మల్ని వద్దని వేరే పర్సన్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ లేదా ఖచ్చితంగా మీ పర్సన్కి థర్డ్ పార్టీతో మ్యారేజ్ అనేది చూపిస్తుందండి ఇక్కడ. ఇప్పుడు ఈ పర్సన్ మీతో ఎలా న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని తను చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీ పర్సన్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలనుకుంటున్నారు. 2 విషయాల మీద జగిల్ అవుతున్నారు. ఎందుకంటే తన లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ కావచ్చు. ఒక ఫీమేల్ పర్సన్ అయితే స్ట్రాంగ్గా చూపిస్తుందండి. ఒక ఫీమేల్ పర్సనే చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది మీ లైఫ్లోకి రాకపోవడానికి కారణం. ఈ పర్సన్ మనసులో అయితే ఉందండి, తను
కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. మీ మీద ఈ పర్సన్కి చాలా లవ్ ఉందండి, లవ్ అండ్ ఎమోషన్స్. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ఈ పర్సన్. కాకపోతే మీతో ఎప్పుడూ చెప్పలేదన్నమాట ఈ పర్సన్. తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకున్నారు ఈ పర్సన్. మీతో ఎప్పుడూ చెప్పలేదన్నమాట. తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకున్నారు. మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. చాలా బాధపడతా ఉన్నారండి. మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. కాకపోతే ధైర్యం అనేది సాలడం లేదు తనకి. ఎలా చేయాలి? ఎందుకంటే మిమ్మల్ని కాదనుకొని మరి థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకున్నారు ఈ పర్సన్, లేదా వాళ్ళతో ఎంగేజ్మెంట్ అనేది చేసుకుంటారు, లేదా మిమ్మల్ని బ్రేకప్ చేసేసి ఆ పర్సన్తో అయినా తను రిలేషన్షిప్లో కూడా ఉండొచ్చు. కానీ ఆ పర్సన్ రైట్ పర్సన్ కాదు అని తన మనసులో ఫీలింగ్ అయితే ఉందండి. మీరే రైట్ పర్సన్ అని అనుకుంటున్నారు మీ పర్సన్. అందుకే కదా మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారు. తనకు మీ మీద చాలా ప్రేమ ఉందండి. కాకపోతే ఇది రైట్ టైం కాదు, మీతో న్యూ బిగినింగ్ చేసే టైం ఇది కాదు అని తను ఆలోచిస్తూ ఉన్నారు. తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారండి మీ పర్సన్. తనకు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారండి. తను మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి. ఈ పర్సన్కి మీతో గడిపిన క్షణాలు పాస్ట్లో ఉంటాయి కదా, అవన్నీ బాగా గుర్తొస్తున్నాయి అన్నమాట. చాలా బాధపడుతూ ఉన్నారు ఈ పర్సన్. మీరు ఈ పర్సన్కి ఎప్పుడు మీ ప్రేమనే ఇచ్చారనమాట. ఎప్పుడు తను హర్ట్ చేయడం కానీ, తను హర్ట్ అయితే మాట్లాడడం కానీ మీరు ఎప్పుడు చేయలేదండి ఈ పర్సన్కి. ఆ పర్సన్ మిమ్మల్ని చాలా విధాలుగా తను బాధ పెట్టి ఉన్నారు, మిమ్మల్ని హర్ట్ చేసి ఉన్నారు. తన మాటలతోనే, తన చేతులతోనే తను మిమ్మల్ని చాలా బాధ పెట్టేసి ఉన్నారండి పాస్ట్లో ఈ పర్సన్. కానీ మీరు ఈ పర్సన్కి ఎప్పుడు బాధ పెట్టలేదన్నమాట. తనకు ఎప్పుడు తన మీద కేరింగ్ అనేది చాలా చూపెట్టున్నారు, చాలా బాగా చూసుకున్నారండి ఈ పర్సన్. కానీ థర్డ్ పర్సన్ అలా కాదనమాట. థర్డ్ పర్సన్ తనకు మాత్రమే సెల్ఫ్ లవ్ చేసుకుంటుందన్నమాట ఈ పర్సన్. ఇంకా వేరే వాళ్ళని అసలు లెక్క కూడా చేయదు. అలాంటి పర్సన్ తన లైఫ్లో ఉన్నారండి. తను బాగుండాలి అని అనుకునే పర్సన్ అనమాట తన లైఫ్లో ఉన్న పర్సన్. దాని వలన మీ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారండి. మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్. ఈ పర్సన్ని మీరు పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నారండి ఈ పర్సన్ని. కానీ మీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తారండి ఈ పర్సన్. మీరు ఎప్పటికీ విడిపోలేరండి. తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నా, లేదా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నా, ఈ పర్సన్ కొన్ని రోజులు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరే కావాలని వస్తారనమాట ఈ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్ మీరు పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్నారు కదా, అంత ఈజీగా విడిపోరు. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ థర్డ్ పార్టీలో ఎలా ఉన్నారు అంటే చాలా బాధపడతా ఉన్నారండి. చూసారు కదా కార్డ్స్ ఇలా ఉన్నాయి. చాలా మానసిక అశాంతితో ఉన్నారు. ఇంకా ఆ రిలేషన్షిప్ నుంచి తను పారిపోయి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. అందుకే కదా ఇక్కడ కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీలో ఉంటూనే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి పర్సన్. అండ్ థర్డ్ పార్టీ దగ్గర చాలా మనీ కూడా ఉంటుందండి ఈ పర్సన్. అందుకే కావచ్చు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోకి వెళ్ళి ఉంటారు ఈ పర్సన్. థర్డ్ పార్టీకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. మీ పర్సన్ ఒక్కరే కాకుండా తన లైఫ్లో ఇంకా చాలా మంది కూడా ఉన్నారనమాట థర్డ్ పార్టీ. ఆ విషయం కూడా మీ పర్సన్కి తెలిసింది. దాని వలన మీ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారండి. థర్డ్ పార్టీతో మీ పర్సన్కి మ్యారేజ్ కూడా అయి ఉంటుందండి. పాస్ట్లో ఈ పర్సన్ దగ్గర మనీ ఉంది అండ్ ఒక క్వీన్ లాగా ఉన్నారు, అందంగా ఉన్నారు, బబ్లీగా ఉన్నారు అని తను వెళ్ళిపోయి ఉంటారండి. తనతో ఎంగేజ్మెంట్, మ్యారేజ్ కూడా జరిగిపోయి ఉంటుంది మీ పర్సన్కి. ఇప్పుడు ఏంటో తనకు తెలిసి వచ్చిందనమాట థర్డ్ పార్టీ ఏంటిది అనేసి. థర్డ్ పార్టీ మీ పర్సన్ కంటే చాలా స్ట్రాంగ్ అండి. ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్, మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ కూడా వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో కూడా ఉండొచ్చండి. దాని వలన మీ పర్సన్ తనని స్పై చేస్తూ ఉన్నారనమాట. ఎప్పుడప్పుడు తను ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఉంది, ఏం చేస్తుందని తనని బాగా గమనిస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ రాంగ్ పర్సన్ అని తనకి తెలిసి వచ్చిందనమాట. దానివల్లనే మీ పర్సన్ చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, చాలా బాధపడతా ఉన్నారండి. ఇప్పుడు తనకి హెల్త్ కూడా బాగలేదు అండ్ ఇంకా ఈ పర్సన్ దగ్గర నుంచి ఏదైనా క్లారిటీ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. తన లైఫ్లో నుంచి పారిపోయి
మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మీ పర్సన్ అయితే తనకి ట్రూగానే లవ్ ఇచ్చారండి, కానీ థర్డ్ పార్టీ అనేది మీ పర్సన్ని చాలా మోసం చేసి ఉందన్నమాట. మీ పర్సన్ ఏమో మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పర్సన్ని అన్కండిషనల్గా లవ్ చేశారండి. తనని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నారు, తనకు ఒక జీవితం ఇవ్వాలని. కానీ మీ పర్సన్ ఏమో మనీ పర్సన్ అనమాట. ఎవరి దగ్గర మనీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారండి ఈ పర్సన్. అలాంటి పర్సన్ అనమాట. కానీ థర్డ్ పార్టీ అయితే మంచి స్ట్రాంగ్గా ఉన్నారు. మీ పర్సన్ని ఇంకా బొల్తా కొట్టించారనమాట. థర్డ్ పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. అండ్ తన లైఫ్లో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి థర్డ్ పార్టీకి. మీ పర్సన్ని ఒక లెక్క కూడా చేయదన్నమాట ఈ పర్సన్. దానివల్లనే ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు. మీరు పంచిన ప్రేమ అండ్ తనకి ఎప్పుడు హర్ట్ చేయకపోవడం, ఇంకా తను ఎంత హర్ట్ చేసినా ఇంకా మీరు ప్రేమని చూపెట్టడం అలా చేశారు కదా. సో అవన్నీ తనకు గుర్తొచ్చి చాలా బాధపడతా ఉన్నారండి మీ పర్సన్. ఓకే, థర్డ్ పర్సన్ దగ్గర నుంచి ఇంకా తనకు ఏదో ఒక క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారు. అండ్ తను మీ లైఫ్లోకి రావడానికి కూడా తను వెయిట్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. మరి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజులలో రాబోతున్నారు? ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలి, మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి, థర్డ్ పార్టీతో రిలేషన్షిప్ని కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు కదా. మరి వస్తే ఎన్ని రోజులలో మీ లైఫ్లోకి వస్తారు చూద్దామండి. ఈ డెక్లో చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి. వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి ఎన్ని రోజులలో రాబోతున్నారు? ఇక్కడ కాల్ అయితే మీకు 8 days లోపల రాబోతుందండి. నిన్న రీడింగ్లో కూడా మీ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మనకి మళ్ళీ కమ్యూనికేషన్ కార్డే వచ్చింది కదా, చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే వస్తుందన్నమాట. మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు కూడా పాజిటివ్గానే మీ పర్సన్కి మెసేజెస్ అనేది పంపండి అని మీరు పాజిటివ్గానే ఆలోచించండి. మీరు ఎంత పాజిటివ్గా ఆ పర్సన్ గురించి ఆలోచిస్తారో మీ పర్సన్ అంత తొందరగా మీ లైఫ్లోకి వస్తారనమాట. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ఎన్ని రోజులలో రాబోతున్నారో తెలియజేయండి యూనివర్స్. ద టవర్. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఇప్పుడు మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పర్సన్ దగ్గరే ఉన్నారని చెప్పాను కదా. తనతో మ్యారేజ్ అయి ఉంటుంది, ఎంగేజ్మెంట్ కూడా జరిగి ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయబోతున్నారండి. మీ నెంబర్ ఒకవేళ బ్లాక్లో ఉంటే కూడా తను తీసేయబోతున్నారనమాట. ఓకే, 16 నెంబర్ వచ్చిందండి. ఈ 16 days లోపల ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి అయితే మీకు గుడ్ న్యూస్ అనేది రాబోతుందండి. ఓకే, ఒకవేళ వస్తే ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా ఈ డేట్లో చూద్దామండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీతో లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా? ఎస్ ఆర్ నో తెలియజేయండి యూనివర్స్. వీళ్ళ పర్సన్ వీళ్ళ లైఫ్లోకి వస్తే లైఫ్ లాంగ్ వీళ్ళతో ఉంటారా ఉండరా? ఎస్ ఆర్ నో తెలియజేయండి. ఎస్ అండి, ఖచ్చితంగా ఈ పర్సన్ మీతోనే ఉంటారు. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారండి ఈ పర్సన్. ఎస్ కార్డ్. ఓకే, చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత. మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా ఉంటారనమాట. మీ లైఫ్లో అన్ని సమృద్ధిగా మీకు లభిస్తాయన్నమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత. ఓకే, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూడబోతున్నామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది, అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ పైన ఎలా ఉందో చూడబోతున్నాం అనమాట. మేషరాశి వారు డెత్. మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి. అండ్ కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఉంటాయి. అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయారండి వృషభ రాశి వారు. అండ్ మిథున రాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మిథున రాశి వారు. అండ్ కర్కాటక రాశి వారు 9 of cups. మీకు మీ పర్సన్తో రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా రాబోతున్నారండి. కన్యారాశి వారికి కార్డ్ నిన్న కూడా సేమ్ కార్డ్ వచ్చిందనమాట. ఈరోజు కూడా ఇదే కార్డ్ వచ్చిందండి. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే
మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ మీరు కాంటాక్ట్లో ఉంటే విడిపోయే ఛాన్స్ ఉంది అండ్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా చేంజ్ అవుతాయండి, అప్ అండ్ డౌన్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ తులారాశి వారు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు అండ్ మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుందన్నమాట. అండ్ మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. మీ రిలేషన్షిప్ 360 డిగ్రీస్లో చేంజ్ అవుతుందండి. అండ్ వృశ్చిక రాశి వారు ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయారు వృశ్చిక రాశి వారు. అండ్ ధనుసు రాశి వారు మీకు మీ పర్సన్ కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, లేదా కెరియర్ పరంగా అయితే మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ కూడా వస్తుందండి. అండ్ ప్రమోషన్ పెరగచ్చు లేదా ఏదైనా జరగచ్చు అన్నమాట. చాలా మీరు ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ధనుసు రాశి వారు. అండ్ మకర రాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి. ఈ పర్సన్ గొప్ప ఫ్రెండ్ ఆర్ లవర్ కావచ్చు అండ్ మెచ్యూర్ పర్సన్ అండ్ చాలా మంచి పర్సన్ కూడా. ఓకే, అండ్ కుంభరాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారండి మీరు. అండ్ మీనరాశి వారు క్లోజ్డ్ బుక్ అయిపోయారండి ఏదో ఒక విషయంగా. మీరు మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీరు చెప్పకుండా క్లోజ్డ్ బుక్ అయిపోయారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ మీద ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఓకే, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.